దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా మనందరం జరుపుకుంటున్న డైరెక్టర్స్ డేని ప్రోత్సహించడానికి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్, కళ్యాణ్ గారు, మిగతా సీనియర్ దర్శకులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభ నమస్కారాలు. గురుగారు బర్త్డే సందర్భంగా దాదాపు 151 మంది దర్శకులకు సన్మానం అనకూడదు, అది అభినందనలు తెలియజేయడానికి గురువుగారు అందరినీ పిలుచుకొని తన కౌగుల్లో చేర్చుకున్న సందర్భంలో కళా తపస్వి విశ్వనాథ్ గారు గురుగారి పుట్టినరోజున డైరెక్టర్స్ డే చేస్తే బాగుంటుందని వారు ఆ రోజు చెప్పటం, సభలో హర్షధ్వానాల మధ్య మేమందరం కూడా ఆనందపడ్డాం. చాలా మంచి ప్రపోజల్ అని. ఎందుకంటే ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టారంటారంటే, ఆయన విశ్వనాథ్ గారు దాసరి గారిని దశాబ్దాలుగా గమనిస్తూనే. దాసరి గారు ఒక ఆపద మొక్కులవాడు, ఆపద బాంధవుడు కాబట్టి ఆయనకే అర్హతలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రతిపాదించటం, ఆ తర్వాత కాలక్రమేణా అది మేము ఉన్నప్పుడు ఆ ప్రతిపాదనని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగా దర్శకుల సంఘంలోని సభ్యులందరూ, అలాగే సీనియర్ దర్శకులు, మిత్రులందరూ కూడా దీన్ని అభినందించి ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈరోజు వరకు డైరెక్టర్స్ డేని ఘనంగా చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేశారు, వాళ్ళ భాగస్వామ్యాన్ని పంచారు. ఇప్పుడు వీరశంకర్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డే ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అనే ఒక మంచి ఆలోచనని ప్రోత్సహించడానికి అందరం ఉన్నాం. అలాగే ఛాంబర్ నుంచి కానీ, ఫెడరేషన్ నుంచి కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, దర్శకుల సంఘంలోని సభ్యుల నుంచి కానీ, అలాగే బిజీగా ఉన్న డైరెక్టర్స్ కావచ్చు, అనిల్ రావుపూడి వాళ్ళ టీం, విజయ్ కానీ, అనిల్ రావుపూడి కానీ, వీళ్ళంతా కూడా ఆ రోజు మేము చేసినప్పుడు ఎంత ప్రోత్సాహంగా, ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేసుకున్నారో ఆ డేని, ఇప్పుడు కూడా అదే ప్రోత్సాహంతో, అదే ఉత్సాహంతో అందరినీ కలుపుకొని చేయటం కూడా నిజంగా అభినందనీయం. మనందరం కూడా ఆ కల్చరల్ కమిటీకి ఒకసారి అభినందన తెలిసి చప్పట్టు కొడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లాగే కమిటీ సభ్యులందరికీ పేరు పేరున, ముఖ్యంగా వీరశంకర్ గారికి, సుబ్బారెడ్డికి, రామారావు గారికి, వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు అనుకుంటా, సాయి రాజేష్, వశిష్ఠ వెళ్ళిపోయాడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ట్రస్ట్కి ఒక గ్లామర్ రావడానికి కారణం డైరెక్టర్స్ డే జరుపుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారి సంకల్పం అది. ఆ రోజు చిరంజీవి గారు ఆ ఫంక్షన్లో పాల్గొని ఒక 25 లక్షలు ట్రస్ట్కి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అప్పుడు ఒక డైరెక్టర్స్ డే అనేది అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఆ గ్లామర్కి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సందర్భంగా అన్నయ్య కూడా నేను దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రస్ట్ నుంచి మెహర్ రమేష్ గారి కృషి చాలా గొప్పది. అది వేరే సందర్భంలో చెప్తాను, ఈ సందర్భం లేదు కాదు కాబట్టి ట్రస్ట్కి సంబంధించి మెహర్ రమేష్ గారు కానీ, నేను కానీ, మిగతా సభ్యులందరూ కూడా, అందరూ డైరెక్టర్స్ దాదాపు 11 మంది ఉన్నాము. అందరం కూడా వాళ్ళ తరఫున మేము మాటిస్తున్నాం, మీ కార్యక్రమానికి 100% మీతో ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం. మీకు ఏం కావాలన్నా, ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి సభ్యుడు కూడా అలా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఒక కార్యక్రమం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, పొరపాటు జరగకుండా ఎవరు చేయలేరు. మన ఇంట్లో కూడా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మళ్ళీ ఇల్లుగా, మన కుటుంబంగా భావించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పక్కన పెట్టి జరిగిన మంచిని ప్రోత్సహించే విధంగా, జరిగిన మంచిని అభినందించే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఆ మంచి మనసుతోని, అట్లాంటి ఒక విశాల హృదయంతో మీరందరూ ప్రవర్తించాలని, మీ ప్రవర్తన, మీ భాగస్వామ్యం మిగతా ఆర్గనైజేషన్స్కి, మిగతా అన్ని సంస్థలకు కూడా ఇది తలమానికంగా, ఒక ప్రోత్సాహకరంగా, ఒక స్ఫూర్తిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. దర్శకులందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి. మేమందరం మీతో ఉంటాం శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్.